లేదు 4 రోజులు అవుతుంది కాబట్టి ఇంతవరకు నిన్న ట్రాక్టర్లు పోయింది 5 ఎకరాలు వేసినాం 6 బ్యాగులు కావాలి ఎక్కడ ఒక బ్యాగ్ సార్ వాళ్ళు ఇస్తలేరు సార్ లేడు మేడం లేదు ఎవరు లేరు అలా ఎక్కడ ఇప్పుడు మాకు ఇల్లు కావాలి దాన్నే వేస్తున్నాం 4 రోజుల సందే ఆకలి దూపం నేనే వచ్చినాం 4 గంటలకు రాత్రి 4 గంటలకు 4 రోజుల సందే పెడుతున్నా తీసుకోపోతున్నాం కాయగారు పెడుతున్నా తీసుకోవాలి ఇద్దరు 4 పిల్లలు వచ్చి 750 బ్యాగులు ఒక బ్యాగ్ నాకు వేయలేదు ఎవరికి ఇచ్చిండ్రు మళ్ళా మా చాకలపల్లి గ్రామం గోపాల్పేట మండలం మా మండలంలోన యూరియా దొరకట్లేదు సగటు ఇప్పటికి వారం రోజుల నుంచి యూరియా కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మేము మొలకాలకి కూడా దగ్గర ఇప్పటికి 4 రోజుల పైన వచ్చింది 25 రోజులకి యూరియా చల్లాల్సింది ఇప్పటి వరకు యూరియా దొరకట్లేదు 10 రోజు వస్తున్నాం టోకెన్లు అంటున్నారు టోకెన్లు రాసిస్తున్నాం అంటున్నారు వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా యూరియా ఇవ్వట్లేదు లైన్ లో మార్నింగ్ ఉదయం 3:30-4 వచ్చి కూర్చుంటే సాయంకాలం 6 వరకు ఇక్కడనే ఉన్నా కానీ ఎవరికి యూరియా దొరకట్లేదు దొరికిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మిగతా వాళ్ళకి టోకెన్లు రాసి తిరిగి మళ్ళీ రేపు మార్నింగ్ ఇద్దామంటే కూడా టోకెన్లు రాసి ఇవ్వట్లేదు మళ్ళీ మేము వచ్చే లోపు మాకన్నా ముందనే రాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చి ఇంకో 20-30 మంది లైన్ పెడుతున్నారు రోజు వచ్చి పోవడమే అవుతుంది కానీ ఇక్కడ యూరియా మాత్రం దొరకట్లేదు నాది గోపాల్పేట గ్రామం 2 రోజులుగా మా నాన్న ఇదే యూరియా కోసం అని చెప్పేసి ఇక్కడికి సంఘం దగ్గరికి రోజు తిరుగుతా ఉన్నాడు 2 రోజుల నుంచి యూరియా దొరకడం లేదు మా నాయనకు దొరకక నిన్న బాగా ఆయన కొంచెం సుస్తువాడి ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన బదులు ఈ రోజు నేను యూరియా కోసం ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా మా నాయన లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు మాకు ఈ రోజు ఇస్తామని చెప్పేసి 12 రోజు ఇస్తామని చెప్తే మేము ఆ రోజు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వేచి నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు దినం మమ్మల్ని తిప్పుకుంటూ ఉంటే మాకు శిల్కల పనులు ఉంటాయి ఇక్కడ పనులు ఉంటాయి ఎక్కడ చేసుకోవాలి శిల్కలు చేసుకోవాలంటే మాకు చాలా మంది లేరు మేము ఉన్న 2-3 ఉంటాం ఇక్కడ ఉండాలి అక్కడ కూలలో పెట్టాలంటే మాకు సరిపోయిన ఆర్థికంగా మేము లేము కావున మీరు ఏ రోజు ఇస్తారో మాకు ఖచ్చితంగా మీరు ఈ పలానా రోజున ఇస్తామని చెప్తే మేము ఆ పలానా రోజున వచ్చి మేము వేచి ఉండడానికి సంసిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా మాకు 9 సంవత్సరాల నుంచి ఈ అవస్థలు ఏనాడు కూడా లేవు ఈ రోజు ఈ అవస్థలు పడతా ఉన్నాం వానాకాలంలో కూడా ఏ అవస్థలు పడతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు కూడా అదే అవస్థలు పడతా ఉన్నాం దీన్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం సకాలంలో ఈ యూరియా బస్తాలు అనేది పంపిణీ చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని